భారతదేశానికి ముస్లిం దేశాల నుంచి థ్రెట్ ఉంది, భారతదేశానికి చైనా నుంచి థ్రెట్ ఉంది, భారతదేశానికి పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది, భారతదేశానికి విదేశాల నుంచి థ్రెట్ ఉంది. ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ దళాలు, ప్రధానమంత్రులు వాళ్ళు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుంది, బోర్డర్ల కదలికలు ఏమున్నాయి అని వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు ఎప్పుడు పాపం మీడియా ముందుకు వచ్చి అది చేశాడు, ఇది చేశాడు, కంచెలో నుంచి రాయేసాడు అని ఆర్మీ వాళ్ళు మాట్లాడరు పాపం. వీళ్ళు అసలు బోర్డర్కే బారు రాజకీయ నాయకులు. బంగ్లాదేశ్ క్రైసిస్ స్టార్ట్ అయింది 5వ తారీఖు ఆగస్టు 20, 2024 స్టార్ట్ అయింది. అదే చెప్తున్నది, హిండెన్బర్గ్ అదానీని హంటింగ్ చేయటం, టార్గెట్ చేయటం, అదానీని వెంటపడటం డిసెంబర్ నుంచి జరుగుతుంది. హిండెన్బర్గ్ వాడు అదానీని హంటింగ్ చేయటం, దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, బంగ్లాదేశ్ క్రైసిస్ రావటం, అదానీ కరెంటు బిల్లు కట్టమంటాం, వీళ్ళు విదేశాల వాళ్ళు హెల్ప్ తీసుకోవడంతో వాళ్ళు అదానీ మీద కేసు వేశారట అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే.